ఆహ్, 300 మంది బీసీలను పొట్టన పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న సందర్భంలో. సో, బీసీలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎట్ ది సేమ్ టైం ఒకసారి పీసీఆర్ అది ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. సో వాళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది, బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి. కానీ ఇప్పటివరకు బీసీలకు సంబంధించిన రక్షణ చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో మీ డిమాండ్లు ఏంటి, వాటిలో ఏమి నెరవేరాయి ఒకసారి అది కూడా చూసి మీరు ఒకసారి రియాక్ట్ అవ్వండి. అతిల్లాజ్ గారు రియాక్ట్ అవ్వండి సార్. అది కేవలం బీసీ ఎజెండాలో ప్రధానంగా మన బీసీ సింహగర్జనలో మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చెప్పిన అంశాలు కూడా ఇవే. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన స్పష్టంగా చెప్పింది ఏంటి, బీసీ రక్షణ చట్టం అమలుపరుస్తామని. అలాగే బీసీ కులాల కార్పొరేషన్కి నిధులు కేటాయింపుల్లో కానీ ఎన్ని అంశాలను కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. సమగ్ర కులగణన కానీ ఎన్ని విషయాల్లో అతి ప్రధానమైంది బీసీ రక్షణ చట్టం. బీసీ రక్షణ చట్టాన్ని డిమాండ్ చేస్తున్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అనేది స్పష్టంగా నేటికి కూడా తెలియట్లేదు. కేవలం ఎన్నికల హామీగా ఇచ్చి ఈ రోజు కూడా బీసీల పైన అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. శ్రీకాకుళంలో దాడులు జరిగాయి. ఇటు వెస్ట్ గోదావరి వీరవాసరంలో ఒక యువకుని నెట్టనీళ్ళు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లోనే బీసీ యువకుని గౌడ యువకుని చంపడం జరిగింది. అలాగే ఒక రజక వ్యక్తి ఆటో డ్రైవర్ రజక కుమారుడు గిరిజాల ప్రాంతంలో పల్నాడు జిల్లా ఆ ప్రాంతాల్లో వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ గా చిన్న ప్రమాదం జరిగితే ఎలక్ట్రికల్ పోల్కి కట్టి అత్యంత నిర్దాక్షిణ్యంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇక కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలోనే మహిళల పైన దాడి జరిగింది. ఇటువంటి